ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి మెసేజెస్ నేను చాలా రోజులు అయిపోయింది ట్రాన్స్లేట్ చేయక. నాకు ఆత్మీయ జీవితంలో ఉన్న కొన్ని ఒడిదుడుకుల వల్ల నేను బలంగా లేకపోవటం వల్ల అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అన్ని ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాను తెలుగులో. సో నేను ఈ రోజున చెప్పబోయే మెసేజ్ ఏంటంటే, నేను పర్సనల్గా పాస్టర్ ప్రిన్స్ గారి మెసేజెస్ వింటున్నప్పుడు ఆత్మలో బలపడడానికి కావచ్చు, నన్ను నేను ఆత్మీయంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కావచ్చు, ఎక్కువగా వింటున్నప్పుడు కొన్ని ప్రామిసెస్ నేను అలా నోట్ చేసి పెట్టుకుంటాను, నా బైబిల్లో హైలైట్ చేసి పెట్టుకుంటాను. నేను ఆత్మలో వీక్గా ఉన్నాను అనిపించినప్పుడు వాటన్నిటినీ ఇలాగ 1 by 1 పేపర్లు అలా తీసేసి డిక్లేర్ చేసుకున్న పరిస్థితులపై నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. అలాగే చేస్తూ ఉన్నప్పుడు ఈ వచనం నేను ఎలాగ మిస్ అయ్యాను. ఒక 1 year అయిపోయింది నేను ఈ ప్రామిసెస్ని జ్ఞాపకం చేసుకోక. దేవుడు ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో ఒక వాక్యాన్ని నాతో చెప్తా ఉంటాడు. ఈ పరిస్థితిపై ఇలాగ నువ్వు డిక్లేర్ చేయి, ఇలాగ చేసుకో అని దేవుడు నాతో మాట్లాడి ఆయన స్వరం నేను వింటున్నప్పుడు, నేను ఈరోజు నేను కొన్ని రోజులు నిన్నటి దినంలో నేను వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ వాక్యం ఈ ప్రామిస్ కనిపించింది అనమాట. అదేంటి అంటే నిర్గమకాండము 6వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాలు. ఇక్కడ ఏంటంటే దేవుడు మోషేని ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తీయుల నుంచి విడిపించమని పంపించినప్పుడు చెప్పే మెసేజ్ అనమాట. మోషేతో అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇక్కడ వెళ్ళి వీళ్ళకి ఏం చెప్పాలి అన్నప్పుడు, నువ్వు వెళ్ళి చెప్పు, నేను వారి మొరను ఆలకించాను. నిర్గమకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, నేను వారి ఇంగ్లీష్లో ఉంటుంది గ్రోనింగ్, నా చిల్డ్రన్ నేను గ్రోన్ చేస్తున్నప్పుడు విన్నాను అని ఉంటుంది అనమాట. గ్రోనింగ్ అంటే ఇంకా వాళ్ళు మూలుగుతూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేయగలిగే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండరనమాట. అటువంటి పరిస్థితుల్లో వారి ప్రార్థన నేను విన్నాను అని అక్కడ వాక్యం చెప్తుంది. అలా విని నేను నిన్ను పంపిస్తున్నాను వారిని విడిపించడానికి. అంతేకాకుండా నేను వారి కోసమని ఆల్రెడీ నేను వాగ్దానాలు ఇచ్చి ఉన్నాను కదా, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి నేను ఏవైతే వాగ్దానాలు ఇచ్చి ఉన్నానో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. నేను వారికి దేవుడై ఉండబోతున్నాను. నేను వారి దేవుడై ఉండి వారిని ఈ ఐగుప్తీయుల నుంచి విడిపిస్తాను. అక్కడ వాళ్ళు ఏదైతే బంధకాల్లో ఉన్నారో, బానిసలుగా ఉన్నారో, ఆ బానిసత్వం నుంచి, ఆ బంధకాల నుంచి నేను విడిపిస్తాను అన్నాడు. ఎలా విడిపిస్తాను? నేను నా హస్తాన్ని వారి కోసము చాచి గొప్ప న్యాయాన్ని ఇచ్చి మరీ విడిపిస్తాను అని ఉంటుందన్నమాట. 6వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ ఉంటుంది. అలా అంతేకాకుండా నేను వారిని, నా ప్రజలను నేను ఈ లోకానికి చెప్తాను, వారు నా బిడ్డలుగా ఉంటారు, నేను వారికి దేవుడుగా ఉంటాను, నేను వారిని ఎక్కడ వాళ్ళ కోసం ఏదైతే ప్రామిస్ ల్యాండ్ వారి కోసం ఉన్నాయో, వారు ఏ బంధకాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏ బంధకాల్లో ఉన్నారో వాటన్నిటిని విడిపించి వారి కోసం నేను సిద్ధపరిచిన వాగ్దాన భూమి వైపుకి వారిని నడిపిస్తాను. ఇవన్నీ వారి వారసత్వం, ఇవన్నీ అబ్రహాము బిడ్డలై ఉన్నారు కాబట్టి ఇవన్నీ పొందుకుంటారు అని అక్కడ చెప్తుంది, అని వాక్యం చెప్తుంది. వారసత్వం ద్వారా పొందుకుంటారు, నేను వారికి దేవుణ్ణి అయి ఉన్నాను. ఆ వాక్యాల్లో ఉన్న మాటలు అనమాట అవన్నీ. మీరు వెళ్ళి చదవండి. తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంగ్లీష్ ఎవరన్నా చదవగలిగితే కింగ్ జేమ్స్ వర్షన్లో చదవండి. ఇవే మాటలు అక్కడ ఉంటాయి అనమాట. తెలుగులో కూడా అంతే ఉంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఫస్ట్ దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ వాగ్దానం ద్వారా మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నాకు ఈ వాగ్దానము నా పరిస్థితుల్లో ఎలాగ నేను దీన్ని మాట్లాడగలను, నా పరిస్థితిలో ఎలాగ నేను దీనిని నేను మాట్లాడగలను అడిగినప్పుడు దేవుడు మీకు చెప్తాడు అనమాట. అక్కడ ఏమని ఉంది? వారి బంధకాల నుంచి విడిపిస్తాడు అని ఉంది కదా. ఈ రోజున మనం ఏ బంధకమైన అయి ఉండొచ్చు, మనం కూడా ఒక ఐగుప్తీయ జీవితం మనం జీవిస్తూ ఉండొచ్చు. మనం దేవుణ్ణి అడిగి, ప్రభువా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చావు కదా, నేను కూడా అబ్రహాము బిడ్డనే, నాకు కూడా ఈ రోజున ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు. ఎట్లాగా విడిపిస్తావు? నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా, నన్ను కూడా నాకు ఎన్నో ప్రామిసెస్ ఇచ్చి ఉన్నావు కదా. మనం ఎవ్రీ ఇయర్ ప్రామిసెస్ తీసుకుంటాము, మనకి ప్రాఫెసీలు చెప్పినప్పుడు ఈ ప్రాఫెసీ నాకే ప్రభువా నాకు మేనిఫెస్టేషన్ చెయ్యి అంటే, నా జీవితంలో ఈ వాగ్దానాన్ని ఫలింప చెయ్యి అని మనం అడుగుతూ ఉంటాం కదా. అవన్నిటినీ మనం నెరవేర్చుకోవాలి అంటే ముందు మనం ఉన్న బంధకాల నుంచి బయటికి రావాలి. దానికోసము మనకి జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే విజ్డమ్ అండ్ నాలెడ్జ్తో ఉంటామో, నాలెడ్జ్ అంటే ఏంటి? మనం ఒక విషయం గురించి తెలుసుకోవడం. విజ్డమ్ అంటే ఆ తెలుసుకున్న విషయాన్ని మన జీవితంలో మనము అనుసరించగలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి తెలుసు
మన దేవుడు మనల్ని విడిపిస్తాడు అని తెలుసు, అడగక ముందు అక్కర్నెరిగిన దేవుడు అని తెలుసు, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే గొప్పగా ఇస్తాడని ఇవన్నీ మనకి తెలుసు. కానీ మనం ఏంటి, దేవుడు ఇస్తాడు కదా, ఆయన చేస్తానన్నాడు కదా. ఎస్, మనం ఏమి చేయకపోయినా, ఈ వాక్యాలు ఏవి ధ్యానించకపోయినా కూడా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చేయకపోతే ఈరోజు మనం ఇలా బతికే ఉండం కదా, ఈరోజు తినడానికి ఉండదు కదా. దేవుడు చేస్తాడు, కానీ అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మనం ఇంకా మన వాగ్దాన భూమిలోనికి నడిపించబడి మనం ఆత్మలో బలంగా ఉండి మనతో పాటు మన కుటుంబాన్ని కూడా ఆత్మీయ జీవితంలో నడిపించుకోవాలి అంటే మనము అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం డిక్లేర్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటే మనం వేరే వారికి ఆదర్శంగా ఉండగలుగుతాం అన్నమాట, చెప్పగలిగే బిడ్డలుగా ఉంటాము. కాబట్టి దేవుడు ఇవన్నీ మీరు ఈ వాక్యం చదివినా, ఈ ప్రామిస్ మీరు ప్రాక్టీస్ చేసినా, డిక్లేర్ చేసినా, మెడిటేట్ చేయకపోయినా కూడా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం ఖచ్చితంగా చేస్తాడు. నేనేమంటున్నానంటే, మీరు ఇప్పుడు ఒక జాబ్ మీరు అప్లై చేస్తూ ఉన్నారనుకోండి, ఆ జాబులో ఎక్కడ ఏ ఆఫీస్ బాగుంటుందో, ఏ పరిస్థితిలో మీరు ఇమడగలరో, ఏ పొజిషన్లో మీరు ఇమడగలరో లేదో మీకు తెలియాలి అంటే, మీరు అవన్నీ తెలుసుకోవాలి అంటే ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ చేసే ముందు కావచ్చు, లేకపోతే ఒక ఏదైనా పని చేసే ముందు కావచ్చు, దేవుణ్ణి ముందుగా పెట్టి, దేవా ఈ పరిస్థితుల్లో నేను ఎలాగో ఉండాలి, ఏది చెయ్యాలి అని మీరు అడిగినప్పుడు మీకు దేవుని స్వరం మీలో నుంచే వినపడుతూ ఉంటుంది. ఇది చేయొచ్చమ్మా, ఇది చేయకూడదమ్మా, ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది. అలా వినగలిగినప్పుడు మీరు జ్ఞానం కలిగి మీ జీవితాన్ని ఫెయిత్ఫుల్ లైఫ్ వైపుగా కట్టుకోగలుగుతారు కదా. వాక్యం అదే చెప్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి మనకి వినుట వలన విశ్వాసం రావాలంటే మనం వినాలి ఆయన స్వరము. బైబిల్ చెప్తుంది, నా బిడ్డలు నా స్వరాన్ని వింటారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఆ స్వరాన్ని వినగలిగే పొజిషన్లో ఉండాలి. అంటే ఏంటంటే, మనం ఇట్లాంటి వాక్యాలు మనం ధ్యానించినప్పుడు, లేకపోతే పాస్టర్ గారు మన కోసము ప్రీచ్ చేసినప్పుడు, కృపావాక్యాన్ని ఎప్పుడైతే మీరు వింటారో మీ ఆత్మ ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండి మీతో మాట్లాడుతుంది. మీ లోపల ఉన్న స్వరమే మీకు చెప్తుంది, బయట నుంచి ఎవరు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదనమాట. మీ ఆత్మే మీతో మాట్లాడి ఈ పరిస్థితులు ఇలా నడుచుకోవాలని చెప్తుంది. దానికోసం వల్లే మనం ఈ బైబిల్ అన్ని చదవాలన్నమాట. వాక్యం ధ్యానించాలి, ప్రేయర్ చేసుకోవాలి, ఫెలోషిప్లో ఉండాలి, కమ్యూనియన్ తీసుకోవాలి, దేవుని వాక్యాలను వినటానికి ఎక్కువగా ప్రయత్నించాలి. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి మనం విశ్వాసం ద్వారానే ఈ దేవుని తెలుసుకున్నాము. ఎవరో చెప్తే విని మనం తెలుసుకుని ఈ రోజున మనం అన్య జీవితం నుంచి దేవుని బిడ్డలుగా మారిపోయాం. కాబట్టి మన ఆ వినగలిగే శక్తిని ఎప్పుడు వదులుకోకూడదు అనమాట మన జీవితంలో. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగైతే ఆ బంధకాలను విడిపించడం, మీకు ఏ బంధకమైనా ఉండొచ్చు, అక్కడ మీ పేరు పెట్టుకొని మీరు ఆ బంధకం నుంచి నన్ను విడిపించి ప్రభువా అని ప్రార్థించండి. నేనైతే కొన్నిసార్లు నాకు ప్రార్థన కూడా చేయలేను అనిపిస్తుంది, ఏమీ చేయలేను. ఈ వాక్యం చదువుతుంటే సోమని నాకు ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి అన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ చేసిన పర్సనల్గా ఎప్పుడైతే నేను వాక్యాన్ని చదువుతానో ఎక్కువగా నేను చాలా బ్లెస్సింగ్స్ చూస్తాను. కొన్ని పరిస్థితులు నేను అసలు ఏమి చేయకుండానే కూడా నార్మల్గా అయిపోతూ ఉంటాయి అనమాట నా పక్కన ఉన్నాయని. నాకు దానికి చాలా వార్ఫేర్ ఉంటుంది. ఆ వాక్యాన్ని తీసి చదివి మెడిటేట్ చేయాలంటేనే నాకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవి చేసేటప్పుడు. అవన్నిటిని కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. నో ప్రాబ్లం ఫర్. మనం అవన్నీ వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును అన్నాడు. కాబట్టి మనం ఆయన అడగటమే. ఎప్పటి వరకు అడగాలంటే మనము దాన్ని మన జీవితంలో ఆ ఫలాన్ని మనం చూసేంత వరకు, మన ప్రామిస్ ల్యాండ్, మన వాగ్దాన భూమి వైపు మనం నడిపించబడే వరకు మనం అడగాలన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే దేవుడు చెప్తాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు బైబిల్లో నుంచి ఎరికో గోడలు ఉందనుకోండి, అప్పుడు దేవుడు చెప్తాడు మీరు ఏమి చేయవసరం లేదు, 6 రోజులు దాని చుట్టూతో తిరగండి, 7వ రోజు ఇది చేయండి అని చెప్తాడు కదా. సో మనము ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సంవత్సరాలు, కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఇయర్స్గా ఉండొచ్చు కొంతమంది జీవితాల్లో. అలా ఉన్నప్పుడు ఒక స్టేజ్లో మనము వాక్యాన్ని డిక్లేర్ చేస్తాం, ఒక స్టేజ్లో మనము ప్రేయర్ చేస్తాము. అలాగా ఒక్కొక్క స్టేజ్లో ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను స్తుతించు, దేవుణ్ణి ఈ పరిస్థితి నుంచి విడిపించడానికి స్తుతించు. ఇలాంటి మాటలన్నీ మీ ఆత్మ నుంచి మీరు వింటారనమాట. ఇవన్నీ వింటానంటే మన ఆత్మలో ఎప్పుడు దానికి కావాల్సిన ఆహారాన్ని, ఇప్పుడు మనకి బాడీకి ఎలాగైతే మనము ఫుడ్ తింటున్నామో, మనము బలంగా ఉండడానికి, మన పనులు మనం చేసుకోవడానికి ఎలాగైతే మనం చేస్తున్నామో, మన ఆత్మలో కూడా
మనం బలంగా ఉండడానికి దానికి కావలసిన ఆహారాన్ని ఇవ్వాలి. ఆ ఆహారం ఏంటంటే దేవుని వాక్యము. ఫీడ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ అని పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఫీడ్ మీరు తినండి. అంటే ఏంటి తినమంటే ఆహారాన్ని తినమని అనమాట. అంటే దేవుని వాక్యాన్ని తినమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తినకపోతే ఏమవుతుంది అని మీరు నన్ను అడగొచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు నాకు బాగలేదనుకోండి, నాకు ఒక జబ్బు ఉంది, నాకు షుగరో బీపీనో ఏదో ఒకటి ఉందనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దేవుని వాక్యం మీద నేను చదవలేదు, వినట్లేదు, కానీ నేను దేవుని బిడ్డనే. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు అడుగుతాను, వీళ్ళని అడుగుతాను, అమ్మ నీకు ఎలా ఉంటుంది బీపీ వస్తే వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఇవన్నీ మన మైండ్లోకి వెళ్ళి అయ్యో దేవుడా నేను ఇంకెక్కువ రోజులు బతకనా, ఇంక చచ్చిపోతాను, ఇట్లాంటివి మనము నెగటివ్గా అంటే మన పరిస్థితుల్లోనికి అలా చూసి మనము ఇక్కడ మన లోకంలో ఏదైతే చూస్తున్నామో అది శాశ్వతము కాదు అని పాస్టర్ గారు చెప్తారు. మనం ఆత్మీయంగా జీవితంలో ఏదైతే చూస్తామో అక్కడ అన్నిట్లో మనము ఆరోగ్యంగా ఉన్నాం, మనకి అసలు అనారోగ్యం అనేది లేదు, మనకి అసలు ఏది కొదవగా అనేది లేదనమాట. అది చూడాలి. మీరు అది చూడాలన్నప్పుడు ఎక్కడ చూస్తామంటే వాక్యాన్ని చదివినప్పుడు చూస్తాము. మీ ఆత్మీయ జీవితానికి మీకు ఈ వాక్యం కావాలి అని పాస్టర్ గారు చెప్పారనమాట. అంతేకాకుండా ఏంటంటే మన పరలోక జపం కూడా చూడండి. అందరికీ మనకు పరలోక జపం తెలుసు కదా. అనుదిన ఆహారము, ఏ రోజు ఫుడ్ ఆ రోజే మనం తీసుకోవాలి. రేపటి ఫుడ్ని కూడా ఇవాళే తినేసి రేపు తినకుండా మనం ఉండలేము కదా. అలాగే ఏ రోజు ఆ రోజు ఎక్కువ కొన్ని ఒక్కోసారి ఏంటంటే మనకున్న వర్కుల వల్ల మనం చేయలేకపోవచ్చు. ఎక్కువగా పెద్ద పెద్ద వర్సెస్ ఏం చదవాలని ఏమి కాదు, 1, 2 ఒక్కొక్కసారి. ఇప్పుడు కీర్తనలు 23:1 ఉందనుకోండి, యెహోవా నా కాపరి నాకు ఏ కొదువ లేదు అనే వాక్యం చెప్పు. అట్లాంటి అదైనా పర్వాలేదు, మనము అంత చిన్న వాక్యాలైనా ఆ రోజు ధ్యానించి మన పనిని మొదలు పెట్టినప్పుడు మన జీవితము వేరేగా ఉంటుంది అనమాట. మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి మనకు తెలియకుండానే దేవుడు మనల్ని చిన్న చిన్నగా విడిపిస్తూ ఉంటాడు. విడిపించడమే కాకుండా మనం ఇంకొకరికి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి హెల్ప్ చేసే బిడ్డలంగా కూడా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ఆశీర్వాదమే కదా, అదే కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇంకా జనాంగంలోకి ఆశీర్వాదకరంగా మారుస్తాను అని ఉంటుంది. అలానే మనల్ని కూడా ఇప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తేనే కదా ఈ కృపావాక్యాన్ని మనం ఇంకొక 10 మందికి చెప్పాలి అంటే మనం చెప్పగలుగుతాము. మనము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతాము. నేను కొన్ని నేనేం ఫాలో అవుతానో నా జీవితంలో నేను మీకు చెప్తాను. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా వాగ్దానం ఉందనుకోండి, అక్కడ నా పేరు పెట్టుకుంటాను. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ 6వ వచనం, నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది, నేను ఐ విల్ రిడీమ్ యూ విత్ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అని ఉంది. అక్కడ ఆయన దేవుడు నేను మిమ్మల్ని ఐగుప్తీయుల నుంచి ఉన్న బంధకాల నుంచి విడిపిస్తాను అని అంటున్నాడు. ప్రభువా నువ్వు నన్ను విడిపిస్తానన్నావు కదా, నాకున్న ఈ బంధకం నుంచి నేను నీ వైపే చూస్తున్నాను, నువ్వు నన్ను విడిపిస్తున్నావు, ఈ పరిస్థితి మళ్ళీ నాకు రాకూడదు. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే నాకు డిక్లేర్ చేయడానికి కూడా నాకు కాన్సన్ట్రేషన్ ఉండదు ఒక్కొక్కసారి. అప్పుడు నేను ఏం చేస్తానంటే రాస్తాను, రాసుకుంటాను బుక్లో, ప్రభువా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తానన్నావు కదా, ఈ క్షణమే ఈ పరిస్థితి నుంచి యేసునామంలో విడిపింపబడుతుంది గాక, ఆమేన్. అలాగా రాసినప్పుడు 7 సార్లు రాస్తాను, ఒక్కొక్కసారి ఎక్కువ అది మీ ఇష్టము. 7 సార్లు ఎందుకు రాయాలండి అని నన్ను అడగాల్సిన అవసరం, అది మీ ఇష్టము. మీ ఆత్మ మీకు చెప్తుంది. అదే అంటున్నాను, మీరు దేవుని యందు వాగ్దానం అందు మెడిటేట్ చేస్తున్నప్పుడు మీ హృదయంలో దేవుడు మాటలు పెడతాడు, చెప్తాడు దేవుడే చెప్తాడు మీకు ఎలాగ ఈ వాక్యాన్ని మెడిటేట్ చేయాలి అని. అలాగే చేయండి. రాస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 10 సార్లు రాపిస్తాం, మన పిల్లల చేతి కావచ్చు, ఈవెన్ మనమైనా చిన్నప్పుడు 10 సార్లు రాస్తూ ఉంటాం. అలా రాసినప్పుడు అది మైండ్లో అలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది. ఈ వాగ్దానాలన్నీ కూడా నేను ఎప్పుడో విన్న మెసేజ్లైనా దేవుడు నేను చాలాసార్లు ఇంకోటి ఏం చేస్తానంటే నేను ఒక మెసేజ్ తీసుకుంటే 1 వారం వరకు అదే మెసేజ్ని రిపీట్ మోడ్లో వింటూనే ఉంటాను. అది ఆత్మ ఎప్పుడైతే నా స్పిరిట్ జాయ్గా అంటే నా ఆత్మలో సమాధానము చూసాను, ఒక మెసేజ్ వింటున్నప్పుడు నా ఆత్మ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నేను అదే మెసేజ్ని రిపీటెడ్ మోడ్లో ఒక 1 వీక్ వింటాను అనమాట. అలా వింటున్నప్పుడు ఏమవుతుందంటే మనకిప్పుడు ఆ అధ్యాయం గుర్తులేకపోయినా ఆ వచనం గుర్తులేకపోయినా ఆ వాక్యం అనేది మన హృదయంలో అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు అవంతటా ఇదిగోమ్మా ఈ పరిస్థితుల్లో ఇది డిక్లేర్ చేసుకో అని ఆ వాక్యం వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ వాక్యం ద్వారా మనము డిక్లేర్ చేయగలము. మత్తయి సువార్తలో 6:35 కూడా ఉంటుంది కదా, 34లో ఉంటుంది,
మత్తయి సువార్త 6:34 ఉంటుంది అనమాట. ఏమి తిరుగుదుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించకూడి, అంటే రేపటి గురించి మీరు ఆలోచించకండి. అసలు ఆ మాటలే మీరు మాట్లాడకండి. దేవుడు ఖచ్చితంగా మీకు చేస్తాడు. నెగిటివ్గా కావచ్చు, రేపటి గురించి కావచ్చు, ఏది మాట్లాడదు మీ పరిస్థితులపై. ఈ రోజున దేవుడు ఏం చేస్తాడు, వాగ్దానం మీకు ఏం చెప్పింది మీ జీవితంలో చేస్తారన్న విషయం గురించి మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు. ఐ హోప్ మీరందరూ ఈ మెసేజ్ వల్ల బ్లెస్ అయ్యారని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు మెసేజ్లు పెడతా ఉండండి. మీ మెసేజ్లు చూసారంటే నాకు ఇంకా ఎక్కువగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా మోర్ వీడియోస్ రికార్డ్ చేయడానికి. కానీ దేవుడు పాస్టర్ ప్రిన్స్ గారి మెసేజెస్ నేను విన్నవి మీతో షేర్ చేసుకోవడానికి కానీ నాకు కూడా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. బ్లెస్డ్ డే.